తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఒంటరి. రచించిన వారు ఎం రమేష్ కుమార్ గారు. కథ విందాము. మిట్ట మధ్యాహ్నం తీవ్రంగా ఉంది ఎండ. మామిడి చెట్టు మీద కాకి దాహంతో అరుస్తోంది. వీధి చివర కుక్క ఒకటి ఎండ తాపానికి తట్టుకోలేక కాబోలు అదో రకంగా మురుగుతోంది. ముత్యాలమ్మ ఎప్పటి మాదిరిగానే నులక మంచం మీద కూర్చుని ఉంది. ఎదురుగా చూస్తే ఎప్పుడూ కనిపించే దృశ్యమే. ఇనుప గ్రిల్స్ అవతల సిమెంట్ రోడ్డు, ఆ పక్కనే మామిడి చెట్టు, సిమెంట్ రోడ్డుకి మామిడి చెట్టుకి మధ్యగా మురి కాలువ. అదే దృశ్యం చూసి చూసి విసుగు పుడుతోంది ముత్యాలమ్మకు. అప్పుడప్పుడు అటూ ఇటూ నడిచిపోయే మనుషుల అలికిడి కూడా లేదు. ఎండకు భయపడి ఎవ్వరూ బయట తిరగడం లేదు. 80 ఏళ్లు దాటిన ముత్యాలమ్మ ముఖం ముడతలుగా సాగి ఉంది. శరీరంలో చర్మం ఎక్కడికక్కడ సాగి వేళ్లాడుతోంది. ముక్కున ఉన్న ముక్కెర కూడా సాగి కిందకు జారిపోయేట్టు కనిపిస్తోంది. విరబోసుకున్న జుట్టు మాత్రం నలుపు తెలుపుల కలబోతలా ఉంది. అనుభూతుల్ని ప్రకటించటం మర్చిపోయిన గాజు కళ్లను చికిలించి బయటికి చూస్తోంది ముత్యాలమ్మ. ఎండ వేడికి చిరాగ్గా ఉందావిడకి. చీర చెంగుతో మొహం తుడుచుకుని పక్కనే ఉన్న విసనకర్రతో బలహీనంగా విసురుకోసాగింది. మామిడి చెట్టు మీదున్న ఉడత ఏదో పనున్నట్టుగా గబగబా చెట్టు దిగి చటుక్కున ఇనుప గ్రిల్లు తలుపుల దగ్గరకొచ్చి ముత్యాలమ్మకు ఏదో చెప్తున్నట్టుగా మొహం చికిలించి శబ్దాలేవో చేసి మళ్లీ తుర్రున పారిపోయి చెట్టెక్కేసింది. నువ్వైనా నయం, అప్పుడప్పుడు ఎలా ఉన్నానో చూసిపోతూ ఉంటావు. ఉడతను చూసి ముత్యాలమ్మ నెట్టూర్చింది. ఒక్కసారిగా దిగులు ఆవరించిందామెను. ఇప్పుడు తనను పట్టించుకునేవారెవరున్నారు గనుక ఆమె మనసు దిగులుగా ములిగింది. కొడుకు పట్నంలో పప్పుల మిల్లులో పనిచేస్తూ అక్కడే ఉంటాడు. వారానికొక్కసారే రావడం. కోడలు అట్టల కంపెనీలో పనిచేస్తుంది. సాయంత్రానికే ఆమె తిరిగొచ్చేది. మనవడు మనవరాలు సెలవులకు వాళ్ల అమ్మమ్మ గారింటికి వెళ్లారు. తనేమో ఈ కుక్కి మంచంలో దేవుడా తన్నెప్పుడు పిలుస్తావు తండ్రి అనుకుంటూ కాలం గడుపుతోంది. ఇంటికెవరైనా వచ్చినప్పుడు తను పలకరించబోతే ఏ ముసల్దాంతో మాటలేంటి అన్నట్టు పక్కకి జరుగుతూ వెళ్ళిపోతారు. మనవడు మనవరాలు తన దగ్గరికి రావడం మానేశారు. అంతా కోడలే తర్ఫీదు. కోడలు తనతో ఏం మాట్లాడినా కసిరినట్టుగానే మాట్లాడుతుంది. వారానికోసారొచ్చే కొడుకుతో ఏదైనా చెప్పబోతే అబ్బా ఉండవే, నా సమస్యలతో నేను చస్తుంటే మధ్యలో నీ సొద ఒకటి అంటూ విసుక్కుంటాడు. తనకేమో లేచి 4 అడుగులు వేస్తే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కాలకృత్యాలు తీర్చుకోవడమే కష్టంగా ఉంది. తను ఇప్పుడు ఎవ్వరికీ అక్కర్లేదు. ఆ దేవుడు తనని ఎందుకు మర్చిపోయాడో అర్థం కావడం లేదు. ముత్యాలమ్మ మనసు ఒక్కసారి గతంలోకి ప్రయాణించింది. ఎలాంటి కుటుంబం తనది, ఎంత పెద్ద సంసారం. తనకి 6 కొడుకులు, 3 కూతుళ్ళు. భర్త చినసూర్యనారాయణ. చదువుకి జ్యూట్ మిల్లో మంచి నౌకరియే దొరికింది. అప్పుడు పల్లెల్లో ఆ మాత్రం చదువుకున్న వాళ్లే కరువు. పెళ్లయ్యే నాటికి తనకు చదువు రాకపోయినా భర్త నేర్పించిన అక్షరాలతో తను పేపర్ చదవగలిగే స్థాయికొచ్చింది. తన ప్రవర్తన, భాష కూడా ఆయన వల్లనే కాస్త నాగరికంగా మారాయి. ఆయన భక్తికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువ చదివేవాడు. అప్పుడప్పుడు సాయంత్రం పూట తమ వీధి అరుగుమీద భక్తికి సంబంధించిన చర్చలు జరుగుతూ ఉండేవి. తమ పిల్లల్లో 4వ వాడికి తప్ప మిగిలిన వారికి పెద్దగా చదువులబ్బలేదు. అయితే భర్తకు ఉన్న పలుకుబడితో 3 కొడుకులకి జ్యూట్ మిల్లులోనే పనిలో చేర్పించగలిగారు. అప్పట్లో జ్యూట్ మిల్లులో కార్మికుడికి కూడా మంచి విలువ ఉండేది. గవర్నమెంట్ ఉద్యోగంతో సమానమైన గుర్తింపుండేది. రాను రాను మిల్లు లాకౌట్లో పడింది. దాంతో కార్మికుల కుటుంబాలు చితికిపోయాయి. కార్మికుడి బ్రతుకు భారంగా మారింది. 4వ వాడు మాత్రం కాస్త చదువుకుని రెవెన్యూ ఆఫీసులో గుమాస్తాగా ఉద్యోగం సంపాదించుకున్నాడు. 5వ వాడు ఆఖరివాడు. వాడు అందొచ్చేసరికి ఆయన గతించారు. వాడికి పప్పుల మిల్లులో ఉద్యోగమే గతయింది. కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి పిల్లలందర్నీ ఒక ఒడ్డుకు చేర్చేసరికి తమకున్న కొద్దిపాటి పొలం హరించుకుపోయింది. బంగారం కరిగిపోయింది. ఉన్న ఇల్లే మిగిలింది. ఇంకా అప్పులుండడంతో ఆయన పోయాక కొడుకులు ఇల్లమ్మేసి అప్పులు తీర్చేశారు. ఎవరి సంసారాలు వాళ్లవయ్యాక తనను ఎవరి దగ్గర ఉంచుకోవాలా అని తర్జన భర్జనపడి చివరికి చిన్నాడింట్లో ఉంచటానికి వాడికి మిగతా 4 నెలకి తలా కొంత ఇవ్వటానికి నిర్ణయం చేశారు. అలా అయితే చిన్నాడికి కూడా కాస్త వెసులుబాటుగా ఉంటుందని అనుకున్నారు. 4వ వాడికి గవర్నమెంట్ ఉద్యోగం కావడంతో అందరూ ఇచ్చేదానికంటే ఎంతో కొంత ఎక్కువే ఇస్తానని చెప్పాడు వాడు. తన పెన్షన్ డబ్బులు మాత్రం
నెల నెలా పోస్టులో వేసే విధంగా ఏర్పాటు చేశారు. ఆయన పోయి 12 సంవత్సరాలు గడిచాయి. తనకిప్పుడు మనవలు మనవరాళ్ళు మొత్తం 18 మంది ఉన్నారు. తనది పెద్ద కుటుంబమని ఎప్పుడూ గర్వపడుతూ ఉంటుంది ముత్యాలమ్మ. ఆ మధ్య మిగతా వాళ్ళిచ్చే డబ్బులు సరిపోవడం లేదని చిన్నాడు గొడవ చేస్తే తలా కొంత ఎక్కువ ఇవ్వడానికి ఒప్పుకున్నారు మిగతా కొడుకులు. తన మందులకని ఎక్కువ ఖర్చవుతున్నాయని ఈ మధ్య కోడలు ఒక్కటే సడుక్కుంటోంది. ముసలిదానికి సేవలు చెయ్యమని భగవంతుడు తనకు రాసిపెట్టాడని విసుక్కుంటూ ఉంటుంది. నిజానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లేటప్పుడు, స్నానం చేసుకునేటప్పుడు కాసింత ఆసరా ఇవ్వడం తప్ప కోడలు తనకి సేవలు చేయడం అంటూ పెద్దగా ఏమీ లేదు. ఈ మధ్య తను జ్వరం పడినప్పుడు 5 రోజుల పాటు లేవలేకపోయింది. కోడలు మొదటి రోజే ఈ సేవలు చేయడం తన వల్ల కాదంటూ గొడవ చేసింది. రెండో రోజుకల్లా తన చిన్న కూతురు కబురు తెలిసి వచ్చింది. తాను బాగా తిరగగలిగేటప్పుడు కొడుకుల ఇళ్లకు, కూతుళ్ల ఇళ్లకు అప్పుడప్పుడు వెళ్లేది. అయితే కోడళ్ళు ఒక చోట చేరినప్పుడు ఎలాగో చిన్న కొడుక్కి డబ్బులు పంపుతున్నాం కదా, ఈవిడ అక్కడే ఉండక ఇల్లిల్లు తిరుగుతూ పెత్తనాలు చేయడం ఎందుకో అని అనుకునే మాటలు చెవిని పడ్డాక ఎక్కడికి వెళ్లడం మానేసింది. ఇంతకుముందు కూతుళ్ళి తన్ని చూడ్డానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేవారు. ఈ మధ్య వాళ్లు కూడా రావడం పూర్తిగా తగ్గించారు. బహుశా తను ఎంతకాలం ఉంటుందో అని వాళ్లు కూడా చిరాకు పడుతున్నారేమో అనిపించింది ముత్యాలమ్మకు. కావు కావుమన్న శబ్దంతో ఆలోచనల్లోంచి తేరుకుంది ముత్యాలమ్మ. తలుపు మీద కాకి వాలి ఒక్కటే అరుస్తోంది. ముత్యాలమ్మ విసనకర్రతో కాకిని అదిలించింది. ముత్యాలమ్మకి ఎంతసేపు ఈ నులక మంచంలో మగ్గిపోవడం గొప్ప విసుగ్గా ఉంది. కాని ఏం చేస్తుంది? పోనీ 4 అడుగులు వేసి పక్కనే ఉన్న రామ కోవెలకైనా వెళ్ళి కాసేపు కూర్చుందామనుకుంటే తన పక్కన చేయి పట్టుకుని కాస్త ఆసరా ఇచ్చేవాళ్లుంటే తప్ప నడిచి వెళ్లలేని పరిస్థితి. అక్కడికి శ్రీరామనవమి నాడు కోడలనడిగింది. రాముడి కళ్యాణం జరుగుతోంది కదే, కాస్త అక్కడి వరకు తీసుకెళ్లకూడదు? పక్కనే కదా. ఆ మాటతో కోడలు చరున లేచి, నువ్విప్పుడు అక్కడికెళ్ళి కళ్యాణం చూడకపోతే వచ్చింది నష్టం. అయినా ముసల్దానివి, ముసలిదానిలా పడుండక నన్నెందుకు తింటావు అంది. అంతే. ఆ మాటతో తను మిన్నకుండిపోయింది. కావడానికి 5 కొడుకులు, 3 కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, పెద్ద కుటుంబమే తనది. కాని ఏం లాభం? తనతో మనసు విప్పి ఒక్క అరగంట మాట్లాడ్డానికి మనిషే లేడు. తనకు ఒక్క పూట తిండి పెట్టినా చాలు. ఎవరైనా కాసేపు కూర్చుని తనతో మాట్లాడితే బాగుణ్ణు. ముత్యాలమ్మ ఆలోచిస్తూనే నెమ్మదిగా మగతలోకి జారుకుంది. కొడుకులు, కూతుళ్ళు, బంధువులు అందరూ ముత్యాలమ్మ ఎదుట కొలువు తీర్చినట్టుగా కూర్చుని ఉన్నారు. ముత్యాలమ్మ కొన ఊపిరితో ఉంది. 4వ వాడన్నాడు, చూడమ్మా, అందరం నీ దగ్గరున్నాం. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే. ముత్యాలమ్మకి ఆ మాటలు వినిపించాయి. కళ్ళు తెరిచి చూడ్డానికి ప్రయత్నించింది. అంతా మసగ మసగ్గా ఉంది. నీ మనసులో ఏదైనా కోరుకుంటే చెప్పమ్మా, పెద్దాడు అడిగాడు. అవును చెప్పమ్మా, మిగతా వాళ్లు వంతపాడారు. ఇన్నాళ్ళు తన మనసులో ఏముందో కనుక్కుని తీర్చారా వీళ్ళు? ఇన్నాళ్ళు తన మనసులో ఏముందో కనుక్కుని తీర్చారా వీళ్ళు? ప్రాణం పోయే సమయంలో ఏం తీరుస్తారు? ముత్యాలమ్మకి తన చివరి క్షణాలు ఆసన్నమయ్యాయని తెలుస్తోంది. కాని ఏమీ బదులివ్వలేకపోతోంది. కూతుళ్ళు కాబోలు ఏడుస్తున్నట్టున్నారు. సన్నగా ఏడుపులు వినిపిస్తున్నాయి. తన మనసుకి అంతా చేరుతూనే ఉంది. చివరి రోజుల్లో తను ఏమిటి ఆశించింది? కాసింత ఆప్యాయత, కాస్త అప్పుడప్పుడు తన బిడ్డలొచ్చి పలకరించి 4 మాటలు మాట్లాడితే చాలు అనుకుంది. అంతకన్నా తనకు ఇంకే కోరికలున్నాయి. కాని అదే జరగలేదు. తను పోతున్నానని తెలిసి అందరూ వచ్చి చేరారు. ఏం లాభం? ఇప్పుడు తను ఎవ్వరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేదు. తను పోయాక బహుశా వీళ్లంతా తన గురించి మాట్లాడుకుంటూ కర్మకాండలు అవి పూర్తి చేస్తారు. బ్రతికున్నప్పుడు తనతో 2 మాటలు మాట్లాడలేని వాళ్ళు పోయాక తన కోసం మాట్లాడుకుంటారు. పోయేటప్పుడు ఎలాగో ఒంటరిగా పోక తప్పదు. కాని చివరి రోజుల్లో తనకా గంపెడు మంది అయిన వాళ్లు ఉన్నా కూడా తను ఒంటరి అయ్యింది. ఆలోచనలు కదిలిపోతూ ఉండగానే ముత్యాలమ్మకి తన శరీరంలో నుంచి ప్రాణశక్తి ఏదో వేరయ్యి ఎగిరిపోతున్నట్లు అనిపించింది. ఒక్కసారి దిగ్గున కళ్ళు తెరిచి మేలుకుంది ముత్యాలమ్మ. ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. ఎలాంటి కల వచ్చింది? నిజంగానే తన ఆయుష్ తీరిపోతుందా? తన చావు దగ్గర పడిందా? పోయినా పర్వాలేదు. కాని తను పోయే ముందు కలలో కనిపించినట్టుగానే నిజంగా అందరూ వస్తారా?
ముత్యాలమ్మకి నమ్మకం కలగలేదు. లేదు, కాదు, తను పోయానన్న వార్త వింటేగాని బహుశా అందరూ చేరుకోరేమో. తన మనసులోని మాటలు మనసులోనే మిగిలిపోతాయి కాబోలు. ముత్యాలమ్మకు నీరసం ఆవహించింది. భగవంతుడా, నన్నెందుకు మర్చిపోయావు అనుకుంటూ మనసులోనే దుఃఖపడసాగింది. సాయంత్రమైనట్టుంది. బయట కాస్త గాలి వీస్తుంది. ఏదో కాగితం ఎదుర్కొంటూ మంచం పక్కకొచ్చింది. ముత్యాలమ్మ ఏమిటా అని ఒంగుని దాన్ని తీసింది. పుస్తకాలకు అట్టలు వేసుకోవడానికి పిల్లలు తెచ్చుకున్న న్యూస్ పేపర్లోది అది. పక్కన పడేయబోతూ మనసు మార్చుకుని పక్కనే ఉన్న విరిగిన కళ్ళజోడు తగిలించుకుంది ముత్యాలమ్మ. కళ్ళజోడున్న అక్షరాలు మసగ్గానే ఉన్నాయి. అంతలో ఏదో వార్త ఆమె దృష్టిని ఆకర్షించింది. నెమ్మదిగా కూడబలుక్కుంటూ ఆ వార్త మొత్తం చదవసాగింది ముత్యాలమ్మ. ఆమె గాజు కళ్ళల్లో ఏదో దీప్తి ప్రవేశించింది. శనివారం రాత్రి ఇంటికొచ్చిన కొడుకుతో 4వ వాణ్ణి ఒక్కసారి తన దగ్గరికి రమ్మని చెప్పమని చెప్పింది ముత్యాలమ్మ. ఇప్పుడు వాడెందుకే అన్నాడు చిన్న కొడుకు. కాదురా, ఒక్కసారి వాణ్ణి రమ్మను, వాడితో మాట్లాడాలి. మర్నాడు కూడా అదే పాట పాడసాగింది ముత్యాలమ్మ. తల్లిపోరు పడలేక అమ్మ నీతో మాట్లాడాలంటుంది అంటూ 4వ వాడికి కబురందించాడు. 4 రోజుల తర్వాత తీరిక చూసుకుని తల్లి దగ్గరకొచ్చాడు 4వ కొడుకు. అమ్మ తనతో ఏదో ముఖ్యమైన విషయమే చెప్పాలనుకుంటోందని 4వ వాడు అనుకున్నాడు. తను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నానని, కుటుంబంలో తనే తెలివైన వాణ్ణని అమ్మ నమ్మకం కాబట్టే తనతోనే ఏదో చెప్పాలనుకుంటోందని భావించాడతను. ముత్యాలమ్మ కొడుకుని తన దగ్గర కూర్చోబెట్టుకుంది. ఒరే, ఇంతదాకా మిమ్మల్ని ఏటీ అడిగింది లేదు. ఈ ఒక్క మాట మాత్రం మీరు కాదనకూడదురా. ఏంటమ్మా, ఏం కావాలి నీకు అడిగాడు కొడుకు. ఏం లేదురా, అదేదో ముసలాళ్ల అనాథాశ్రమం మాట. నన్ను అందులో చేర్పించరా ఆశగా అడిగింది ముత్యాలమ్మ. ఏంటమ్మా నువ్వనేది? తల్లి ఏం చెప్తోందో సరిగ్గా అర్థం కాలేదు కొడుక్కి. అది కాదురా, పేపర్ ముక్కలో చదివాను. ఆశ్రమంలో ముసలాళ్లను జాగ్రత్తగా చూసుకుంటారట కదా. ఎంతో కొంత డబ్బు కట్టాలంట. నా పెంచిన డబ్బులు కూడేస్తున్నాను గదరా, అవి ఇచ్చేద్దాం. సాలకపోతే మీరు తలా కొంత వేసుకుంటే సరి. ఏమంటావ్? అదేంటి, నువ్వెందుకే ఆశ్రమంలో చేరడం? తల్లికి మతిగాని పోలేదు కదా అనుకుంటూ ఆశ్చర్యపడుతూ అడిగాడు కొడుకు. కాదురా, అక్కడ అందరూ నాలాంటి ముసలాళ్లే ఉంటారంట కదా. ఆళ్లతో మాట్లాడుకుంటూ నాకు కాలం గడిసిపోద్ది. తన్నందిలో సరిపించరా నాయనా. బాబ్బాబు, ముత్యాలమ్మ కొడుకుని ప్రాధేయపడసాగింది. తల్లి కోరికని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ నివ్వెరపోయి చూడసాగాడు కొడుకు. కొడుకు ఏం చెప్తాడు అని అతని మొహంలోకే చూడసాగింది. అతి పెద్ద కుటుంబానికి పెద్ద దిక్కైన ముత్యాలమ్మ. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.